కాకినాడ అంటే హుషారు, హుషారు అంటే కాకినాడ, కాకినాడ లేడీస్ అంటే కెవ్వు కేక. అవునా? అంతేగా. అంతేగా. చూద్దాం, ఇప్పుడు చూపిస్తుంది మా సిస్టర్. ఏం పేరు? అంబిక. అంబిక. అంబిక బావ పేరేంటి? గుప్తా. గుప్తా ఏం చేస్తాడు? నాకెప్పుడు సపోర్ట్ గా ఉండ. అది కాకుండా ఇంట్లో గిన్నెలు తోమడం, బట్టలు తోమడం కాకుండా ఏం చేస్తారు? తప్పదు కదా నన్ను చేసుకున్నాక. నాకు ఈ టార్చర్ ఏంటి? పాపం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టాలు బావగారికి? 12 years. 12 సంవత్సరాలు. పెళ్ళి అయినా ఒక 6 నెలలైనా హ్యాపీగా ఉండనివ్వా? అప్పటి నుంచి మొదలెట్టేసావా? లేదు, ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు ఫ్రీ అయిపోయి పిల్లల్ని ఇచ్చేసాం కదా, వాళ్ళ డ్యూటీ చూసుకుంటారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. డ్యూటీ ఏం డ్యూటీ? చిల్డ్రన్స్ డ్యూటీ. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. అంగల్ డ్యూటీ, బట్టల డ్యూటీ కాదు, చిల్డ్రన్స్ డ్యూటీ కూడా అంట. నువ్వేం చేస్తావు సిస్టర్ ఇంట్లో? మీ ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటాం అన్ని. ఓకే, చలో. మరి సరదాగా ఇద్దరిలో ఎప్పుడైనా గొడవ పడ్డప్పుడు ఎవరు ముందు కాంప్రమైజ్ అయ్యేది? నేనే. ఆయన అసలు ఎవరా? మగాడు కదా, ఎక్కువ. అలా అని కాదు, మగాడు కదా ఎందుకులే అని నేనే కాంప్రమైజ్ అయిపోతా. అచ్చా, ఇన్ని విషయాల్లో ఆల్మోస్ట్ 99 విషయాల్లో అన్ని హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. 99 విషయాల్లో ఆయన తగ్గినప్పుడు ఒక విషయంలో నువ్వు తగ్గడంలో తప్పేం లేదు. సరే, మొదలెడదాం. జాగ్రత్తగా విను. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక, కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని వేసింది. కాక్రోచ్ ని వేయలేదు, కాక్రోచ్ ని తినాలంటే ఏంటో. కాక్రోచ్ ని చేసి వేసింది బుల్లి. ఏం చేసింది? కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. ఇలా నెక్స్ట్ ముక్కలో లేవు, ఇక్కడ లాగులు ఉండవు. బ్రదర్ కదా, తప్పదు. అందరూ సిస్టర్లే, మరి అప్పుడు ఏం చేయాలి? బ్రదర్. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక, కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాకినాడ బుల్లి కాకిరోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక, కింద పడి దొల్లలేక కాలువ పక్క నుంచి వెళ్లారు నవ్వలేక. ఇక్కడేమో దొరలేక అన్నావు, అక్కడ నవ్వలే. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కాకినాడ మళ్ళీ వినా. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక, కింద పడి దొల్లుతూ జనాలు కాలువ పక్క నుంచి పారిపోయారు నవ్వలేక. ఇందాకేమో తగ్గేదేలే అంది, ఇప్పుడేమో తుత్తు తుత్తు అంటుంది. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని వేసింది. అయ్య బాబోయ్, కాక్రోచ్ ని పోతాను, నాకు ఇది వద్దు. ఇంకొకసారి చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. రెడీ. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక, కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక, కింద పడి దొల్లలేక జనాలు వెళ్ళారు ఆగలేక. నేను ఇంకా ఆగలేక వెళ్తున్నాను పక్కకి. మా అంబికకి ఇప్పుడు దాకా చాలా అందంగా ఉంటది, ఇక మీదట ఇంకా గుప్తా బావ గారు, ఇక మీరు రోజు శ్రీలీలను చూసినట్టే. బ్యూటిఫుల్ అంబిక. సో నేను ఇచ్చిన టంగ్ ట్విస్టర్ చెప్పలేని కారణంగా నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే, నేను ఒక టాపిక్ ఇస్తాను, దాని గురించి నువ్వు ధారాళంగా మాట్లాడాలి. చిన్నప్పుడు స్కూల్లో మాట్లాడేవారు కదా, 50 వ్యాసం రాయండి, 12 లైన్లు 100 లైన్లు అని. బొద్దింక గురించి అందంగా చెప్పాలి మాట్లాడుతూ. రెడీ, 3, 2, 1 గో. మా ఇంట్లో ఉంది బొద్దింక, దాన్ని చూసి భయం వేసింది నాకింకా. అది చూడలేక మా పిల్లలు చాలా సంతోషంగా బాధపడుతున్నారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సంతోషంగా బాధపడ్డవేంటో అది మా కాకినాడ. ఎక్కడ బొద్దింకలు వచ్చి మా ఇంట్లో పెట్టిని పిల్లల్ని కూడా పెట్టాయి. అవి ఎక్కడైనా పెడతాయి, ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు వాటికి. పాపం ప్రతి ఒక్క మహిళ ఆల్మోస్ట్ ఒక 5-6 లక్షల కాక్రోచ్లు తినే ఉంటదంటే. నాకు తెలియదు బాబా, నేను అనలేదు ఇది. గట్టిగా చెప్పండి మా సిస్టర్ కి. మీ పేరేంటి? గాయత్రి ప్రియ. గాయత్రి ప్రియ. పెళ్ళైన తర్వాత బావగారికి నీకు ఆయన యుద్ధంలో ఎన్నిసార్లు అప్పడాల కర్ర వాడావు, ఎన్నిసార్లు అట్ల పుల్ల వాడావు? 4 సార్లు అప్పడాల కర్ర. ఓ అమ్మ, లెక్కెట్టింది. ఇప్పుడు మనం టక్కని మాట్లాడుకుందాం. ఆ రోజు నీ పెళ్లి చూపులు, అప్పుడు బావ వచ్చాడు లోపలికి. ఏం పేరు బావగారి పేరు? లక్ష్మణ్. లక్కీ. లక్కీ అనుకున్నాడు నాకు లక్కీ దొరికిందని. సరే, ఆ రోజు పెళ్లి చూపులు ఏం జరిగింది చెప్పు. ఇద్దరం చూసుకున్నాం, నచ్చామని చెప్పుకున్నాం అంతే. ఇది పక్కన పేరెంట్స్ ఉన్నారని కూడా ఏం చూసుకోలేదా? దేనికి? మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఉంటున్నారు కదా, దీనికి కూడా వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా విను, మళ్ళీ చెప్పను. ఒకవేళ చెప్పలేకపోతే పనిష్మెంట్ ఉంటది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందరవనం, బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బస్సెక్కి
బందరు వెళ్ళి తిందాం బాదం పప్పు వేసిన తొక్కుడు లడ్డు. మీరు చెప్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరుకో, గట్టిగా పట్టుకో ఇక అలా. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్ ఎక్కి బందరు వెళ్ళి తిందాం బాదం పప్పు వేసిన తొక్కుడు లడ్డు. బస్సు ఎక్కి బందరు వెళ్ళి తిందాం బాదం పప్పు వేసిన తొక్కుడు లడ్డు. రెండు కలిపి చెప్పు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. అక్క తొందరపడుతుందా అక్క? చెప్పేది అక్కడి నుంచి తుత్తు అన్నావు కదా, ఇక్కడ చెప్పు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్ ఎక్కెళ్ళింది బందర్కి బాదం పప్పు తొక్కుడు లడ్డు. బస్ ఎక్కి వెళ్ళిపోయిందా? చూస్తా అలా ఊరుకున్నా వేటి మరి వాళ్ళు మాట్లాడలేకపోయావా? అందుకే బంగారు గుడ్డుతో వెళ్ళాను కదండి, మాట్లాడకుండా. నువ్వు కూడా వెళ్ళే పెట్టి పట్టుకొని వెళ్ళాలి కదా బంగారు గుడ్ని.